అల్లామనే స్వామి గారు అంతిమ సంభాషణలో మనకేం చెప్తున్నారంటే, "నీవెవరో నువ్వు తెలుసుకో" అంటున్నారు. మనమెవరో తెలుసుకోలేకపోతున్నాం. జీవితాంతం మనకొక భ్రాంతి ఏముంటుందంటే, ఈ శరీరము, ఈ మనసు ఇవన్నీ నేను అనే భ్రాంతిలోనే బతికేస్తూ ఉంటాం. అందుకని మనమేంటో మనకు అర్థం కాక, మనకున్న లక్ష్యం ఏంటో అర్థం కాక, ఈ ఆనందం అది ఎక్కడ దొరుకుతుందో అర్థం కాక, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం కదా! స్వామి ఏమంటారంటే, "ఎక్కడెక్కడో తిరిగి ఏం సాధిస్తావు నువ్వు? నువ్వేంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఈ మనసు కాదు, నువ్వు ఆత్మవి అని తెలుసుకొని ఆత్మ ఎలా ఉందో అలానే ఉండిపో" అంటున్నారు. ఇప్పుడు శరీరం అన్నా మనసు అనేసరికి ఏమవుతాయి, ఆలోచనలు అవి మారిపోతూ ఉంటాయి. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏదో ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాము. ఆత్మకేముంది, ఏముండదు, ఆలోచన రహిత స్థితి కదా. సో ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఆ ఆత్మను అర్థం చేసుకొని, ఆత్మే నేను అనుకొని దాని స్థితి ఎలా ఉందో అలానే నువ్వు ఉండిపో అని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇంకా స్వామి ఏమంటారంటే, మనము మన శరీరాన్ని నేను అనుకున్నంతసేపు ఏం చేస్తామంట, దేవుడిని ఒక మూర్తిలాగా చూసుకొని బాహ్యంగానే ఆయన్ని పెట్టుకొని మనం పూజ చేస్తూ ఉంటామంట. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం పరమాత్మని దూరంగా పెట్టుకుంటున్నాము. అదే మనము మనలోని ఆత్మరూపంలో స్వామి ఉన్నారు అని అనుకుంటే అప్పుడు మనకి మనశ్శాంతి దొరుకుతుందంటే. కానీ ఎప్పటి వరకు మనము ఆ బాహ్యంగానే స్వామి ఉన్నారేమో, ఏదో ఒక మూర్తి రూపంలోనో ఏదో ఫోటో రూపంలోనో ఉన్నారు, లేకపోతే ఏదో క్షేత్రానికి వెళ్తే అక్కడే ఉన్నారు, ఇలాగ అనుకున్నంతసేపు మనకి ఎటువంటి ప్రశాంతత దొరకదు అంటున్నారు. ఎందుకంటే ఆ బాహ్యంగా మనం ఏది చూసినా సరే అది మాయ అంటారు. అందులో సత్యం లేదు అంటారు. ఎందుకంటే నిజంగా సత్యం అనేది ఏదన్నా ఉంటే మన లోపల ఆత్మరూపంలో ఉంది. మనలో ఉన్న ఆత్మ మాత్రమే సత్యము. ఇది మనం తెలుసుకుంటే మనకి మానసికమైన ఆనందం దొరుకుతుంది. కానీ మనకి ఇది తెలియక శరీరము సత్యం అనుకున్నట్టే బయటనే ఏదో రూపాల్లో స్వామివారిని చూసుకుంటున్నాం తప్పితే అలా దూరంగా భగవంతుని పెట్టుకోవడం వల్ల సరియైన మనకి ప్రశాంతత కూడా దొరకడం లేదనమాట. అందుకని స్వామి ఏమంటారంటే, అలాగా భగవంతుని బయట ఎక్కడో వెతకడం ఎందుకు, అది సరి అయిన పద్ధతి కాదు. నీలోనే భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని నెతుకు. ఎప్పుడైతే మనం ఆత్మను పట్టుకుంటామో మనకి కావాల్సిన పూర్తి ప్రశాంతత అని, సహజ సిద్ధమైన ఆనందం అవని అంతా మనకి దొరుకుతుంది కదా అంటున్నారు. స్వామి ఏమంటారంటే, మనం ఇలాగా రకరకాల గుళ్ళకి వెళ్తున్నాము, రకరకాల రూపాలలో మనకి అయ్యవాళ్ళు కనిపిస్తారు, అమ్మవారు కానీ ఎవరన్నా ఆ మూర్తులు మనకి వేరే వేరేగా కనిపిస్తున్నారు, పైన ఆకారాలు వేరుగా కనిపిస్తున్నాయి. కానీ కొయ్యతోనే చేపడింది అనుకుందాం. మనం దేన్ని చూస్తున్నాము, ఆ కృష్ణుడనో రాముడనో అమ్మవారనో అలానే మనము వాళ్ళని పూజిస్తున్నాం తప్పితే ఆ లోపల కొయ్యతోనే అందరినీ చేశారు అనేది మనం పట్టించుకోవడం లేదు కదా. అలాగే మనము వేరే మనుషుల్ని కూడా చూస్తే వాళ్ళ నామరూపాలనే మనం చూస్తున్నాం. వీళ్ళ పేరు ఇది, వీళ్ళిది, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, ఇట్లా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటారంటే, ఎలా అయితే ఒకే కొయ్యతో రకరకాల దేవుళ్ళని తయారు చేసి ఉన్నారో, అయితే మనం కేవలం ఆ పై ఆకారాన్ని చూసి లోపల కొయ్యను వదిలేస్తున్నామో, మనము కూడా ఇప్పుడు నేను అవ్వని, ఇంకా నాతో ఉన్న వేరే వేరే ప్రతి జీవి అవ్వని, వాళ్ళందరూ కూడా మామూలుగా అయితే ఒక కొయ్య అనేలాగా ఆత్మతోనే తయారు చేస్తున్నారు. కానీ పైన ఎలా అయితే మనం కృష్ణుడు రాముడు అంటున్నామో అలాగ పైన మనమందరూ ఆడవాళ్ళం మగవాళ్ళమనో లేకపోతే ఏదో పశువులనో ఇంకోలాగా కనిపిస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ నువ్వు ఆత్మని పట్టుకో అంటున్నారు. అందరిలోనూ ఆత్మే ఉంది అంటే పరమాత్మే అంతటా ఉన్నారు అని ఆ లోపల దాన్ని పట్టుకో, కానీ పైన ఆకారాలని పట్టుకోవద్దు అంటున్నారు. ఎప్పటి వరకు మనం పైన నామాల రూపాలని చూసుకుంటూ పోతామో మనకి ఆ నిజమైన తత్వం ఏంటో మనకు అర్థం కాదు. ఆత్మ అంతటా ఉంది, లేకపోతే నాలో ఉన్నది అంతటా ఉంది అనేది మనకు అర్థం కాదు. మనం అర్థం కావాలంటే ఏమంటున్నారు, వాళ్ళ లోపల ఉన్నది తెలుసుకో అంటున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మనకి ఒక బల్బులు, ఫ్యాన్లు అన్నీ ఏదో ఎలక్ట్రికల్ సామాన్ అన్నీ పెట్టున్నాము, కరెంటు మనం కనెక్షన్ ఇవ్వలేదు, అప్పుడు వరకు అవి తిరగవు. ఎప్పుడైతే మనం కరెంట్ కనెక్షన్ ఇచ్చామో అన్నిటిలోనూ కరెంటే వెళ్తుంది కదా. కానీ బల్బు అయితే వెలుగుతుంది, ఫ్యాన్ అయితే తిరుగుతుంది, అది రకరకాలు కదా అని నామరూపాలు వేరే ఉంటాయి. కానీ దాంట్లో ఉండే చైతన్యం ఏ కరెంట్ అయితే ఉందో అది మాత్రం ఒకటే కదా. అలాగా మనం కూడా నామరూపాలు రకరకాలు అయినా సరే మనలో చైతన్యం ఉంది అంటే మనలో పరమాత్మ ఉన్నారని కదా. సో ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు నామరూపాలకి ప్రాముఖ్యత ఇవ్వడం మానేసి అంతటా స్వామి ఉన్నారు, అంతటా ఆత్మే వ్యాపించి ఉంది అని తెలుసుకో. ఎప్పుడైతే అలా తెలుసుకుంటామో మన మనసుకి మహదానందము, మనకి వేరే వాళ్ళకి వేరే వేరే తేడాలు ఉన్నాయి అనే తత్వం అవన్నీ లేకుండా చాలా ఆనందంగా ఉంటాం. అందరూ మన సొంత వాళ్ళు
అని అంటాం. అంటే వసుదైక కుటుంబం అంటాం కదా, అలాగా మనకి పరాయి వాళ్ళనే డిఫరెన్స్ తెలియదు అనమాట. ఎలా అయితే సంతులు చూడండి, నా కుటుంబం అని వాళ్ళకేం ఉండదు, అందరినీ వాళ్ళు సమానంగా చూస్తారు. వెళ్ళిన వాళ్ళందరికీ ఎంత ఉంటే అందరికీ పంచిపెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు నా సొంత వాళ్ళు అనే తత్వంలో ఉంటారు. అలా ఎప్పుడు మనకి ఆ ఫీలింగ్ వస్తుంది అంటే, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే అన్నప్పుడు, అంటే నాలో ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మతోనే ఈ వీళ్ళందరూ ప్రాణులు, కేవలం మనుషులనే కాదు కదా, జంతువులని వృక్షాలని ఏమైనా సరే ఆ స్వామి ఆత్మతోనే అంత వ్యాపించి ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనకి పరాయతత్వం అనేది లేక మహదానందం కలుగుతుంది అని చెప్పి అన్నామనే స్వామి గారు మనకి చెప్తున్నారనమాట.